నమస్కారం ఫ్రెండ్స్. రాత్రంతా షిఫ్ట్లో కష్టపడి పనిచేసి బాడీ అలసిపోయినా నిద్రను ఆపుకుని మార్కెట్ ఓపెన్ అవ్వగానే సిస్టమ్ ముందు కూర్చుంటున్నారా? మీరు చేస్తున్నది డిసిప్లిన్ అని మీరనుకోవచ్చు, కానీ నిజానికి ఇదొక సైలెంట్ లాస్ ట్రాప్. మార్కెట్ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు చాలా ఫ్రెష్గా, ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. కానీ మీ బ్రెయిన్ మాత్రం 8 గంటల వర్క్ స్ట్రెస్తో చాలా ఎగ్జాస్టెడ్గా ఉంటుంది. ఒక పక్క మార్కెట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, అల్గోస్ షార్ప్గా డెసిషన్స్ తీసుకుంటే, మీరు మాత్రం స్లో రియాక్షన్తో లేట్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు. ఇది సమానమైన పోరాటం కాదు. మీ హెల్త్ని, మీ వెల్త్ని రెండిటినీ రిస్క్లో పెడుతున్నారు. అసలు నైట్ షిఫ్ట్ చేసేవారు ట్రేడింగ్లో ఎందుకు ఫెయిల్ అవుతారు? దానికి సొల్యూషన్ ఏంటి? ట్రేడింగ్ అనేది ఫిజికల్ వర్క్ కాదు, ఇది ప్యూర్ మెంటల్ గేమ్. మన మెదడులో ఒక ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది. డెసిషన్ మేకింగ్, ఇమోషన్ కంట్రోల్ అంతా అక్కడే జరుగుతుంది. మీరు రాత్రంతా నిద్రపోనప్పుడు ఈ భాగం సరిగ్గా పనిచేయదు. దీనివల్ల ఏమవుతుందంటే, అనవసరమైన ట్రేడ్స్ తీసుకోవడం, ఓవర్ ట్రేడింగ్, స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అవ్వకపోవడం, రివెంజ్ ట్రేడింగ్ వంటివి చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మీ బ్రెయిన్ ఫోకస్ కోల్పోతుంది. మార్కెట్ ఇచ్చే సిగ్నల్స్ని మీ కళ్ళు చూడగలవు, కానీ మీ బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక డ్రైవర్ నిద్ర లేకుండా బండి నడిపితే ఎంత ప్రమాదమో, ఒక ట్రేడర్ నిద్ర లేకుండా ట్రేడ్ చేయడం కూడా అంతే ప్రమాదం. అక్కడ ప్రాణం పోతే, ఇక్కడ మీ నెల రోజుల కష్టం, మీ క్యాపిటల్ మాయమైపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? షిఫ్ట్ మానేయాలా? అవసరం లేదు. మీకోసం ఒక పవర్ఫుల్ ట్రేడింగ్ రొటీన్ ఇక్కడ ఉంది. స్టెప్ నంబర్ 1, మార్నింగ్ సెషన్ని వదిలేయండి. అవును, మీరు విన్నది నిజమే. 9:15 నుండి 11 గంటల వరకు ఉండే వాలటాలిటీ మీకు వద్దు. షిఫ్ట్ అవ్వగానే ఇంటికి వచ్చి ప్రశాంతంగా 4 నుండి 5 గంటలు నిద్రపోండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి. స్టెప్ నంబర్ 2, మధ్యాహ్నం 1 గంట లేదా 1 గంట 30 నిమిషాలకు నిద్రలేవండి. ఒక ఫ్రెష్ బాత్ చేసి, కాఫీ తాగి అప్పుడు చార్ట్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు మార్కెట్ని కొత్త కోణంలో చూడగలరు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లో కూడా సెకండ్ హాఫ్ మూమెంటం అప్పుడే మొదలవుతుంది. ఆ సమయంలో వచ్చే మూవ్స్ చాలా క్లియర్గా ఉంటాయి. రెండో విషయం, రిస్క్ మేనేజ్మెంట్. మీరు నైట్ షిఫ్ట్ వర్కర్ అయితే మీకు ఇమోషన్స్ని కంట్రోల్ చేయడం ఇంకా కష్టమవుతుంది. అందుకే సిస్టమ్ టెర్మినల్ని నమ్మండి. సిస్టంలో స్టాప్ లాస్ మరియు టార్గెట్ని ముందే ప్లేస్ చేయండి. మెంటల్ స్టాప్ లాస్ అనే పదం మీ డిక్షనరీలో ఉండకూడదు. ఎందుకంటే అలసటలో ఉన్నప్పుడు మన మనసు మన మాట వినదు. అలాగే రోజుకు కేవలం 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే చేయండి. ఎక్కువ ట్రేడ్స్ చేస్తే ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. నైట్ షిఫ్ట్లో మీరు చేసే వర్క్ ద్వారా వచ్చే ఇన్కమ్ని ఈ 2 గంటల ట్రేడింగ్లో పోగొట్టుకోకుండా జాగ్రత్తపడండి. గుర్తుంచుకోండి, ట్రేడింగ్లో నో ట్రేడ్ అనేది కూడా ఒక ట్రేడే. మార్కెట్ అర్థం కాకపోతే ఆ రోజుకి క్లోజ్ చేసేయండి. చివరగా, డిసిప్లిన్ అంటే నిద్రను త్యాగం చేయడం కాదు, మీ బాడీకి మరియు బ్రెయిన్కి గౌరవం ఇస్తూ ప్లాన్ చేసుకోవడం. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలని అనుకుంటే ఒక ప్రొఫెషనల్ లాగా ఆలోచించండి. ఈ ఆఫ్టర్నూన్ ట్రేడింగ్ రొటీన్ని ఒక వారం రోజులు పాటించి చూడండి. మీ P&Lలో మార్పు మీకే కనిపిస్తుంది. మీ ఉద్యోగం మీ అవసరం, కానీ ట్రేడింగ్ మీ ప్యాషన్. ఆ ప్యాషన్ని సక్సెస్గా మార్చుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అని అనిపిస్తే, నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటో, మీరు ఏ టైంలో నిద్రపోతారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.